ఎక్కడ ఇబ్బంది జరిగినా గద్దలాగా వాలిపోతాం. 1000 కళ్ళతో బాధ్యస్తున్నాం మేము కూడా. ఇప్పటి వరకు ఇన్కన్వీనియన్స్ లేదు, రానివ్వం. వస్తే ఏ క్వార్టర్లో మీరు చెప్పినట్టు ఇండస్ట్రియల్ వర్కర్ కావచ్చు, ఇంకోలు కావచ్చు. మనం అంతా పేద రాష్ట్రం కాదు. మనం అవసరం అనుకుంటే 1000 కోట్లు ఖర్చు పెడతాం, ఆదుకుంటాం. వాళ్ళ పని దొరుకుతలేదంటే ముందు రేషన్ కావాలన్నా 15 రోజులు రేషన్ కావాలన్నా వీల్ సెండ్. ఏ కుటుంబాలకు లేకపోతే ఆ కుటుంబాలకు పంపిస్తాం బాధ్యత. ఎటువంటి విపత్కర పరిస్థితి వచ్చినా ఇందాక మీరు చెప్పినట్టు వాళ్ళ పారిశ్రామిక కార్యకర్తలు కావచ్చు, ఇంకోలు కావచ్చు 100కు 100% మన బిడ్డలు మనం ఆదుకుంటాం. భోజనానికి ఇబ్బంది రానియం, ఇతర వాటికి ఇబ్బంది రానియం, ఒకవేళ జబ్బు పడితే మందులకు ఇబ్బంది రానియం. ఒక్క నయా పైసా కూడా ప్రజలు ఎవరు ఖర్చు పెట్టుకునే అవసరం లేదు. 100%. కేసీఆర్ బతికినంత వరకు ఆ కష్టం రానివ్వం, క్వశ్చనే లేదు. 100% భరిస్తాం. 5,000 కాదు 10,000 కోట్లు అయినా మంచిది. ఈ ఆపద నుంచి గట్టెక్కదాకా ప్రభుత్వం సర్వసన్నద్ధంగా ఉంది. వీఆర్ ఫుల్ ప్రిపేర్డ్. ఖచ్చితంగా ఆదుకుంటాం. నన్ను కోసినా కూడా 18,500 కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఆదాయం లేదు. ఏం చేస్తారా ఆయనను చెప్పురు ఉద్యోగ సంఘాల నాయకులను అడుగుతున్నా, ఏం చేస్తారు? నన్ను కోసుకుంటే తింటారా, వండుకొని తింటారా? రాష్ట్రం ఆర్థికంగా బాగా లేదు, అప్పు పుడతలేదు, అనా పైసా ఎవడు ఇస్తలేడు. ఎవరినైనా కలవడానికి పోతే బ్యాంకర్లు దొంగలను చూసినట్టు చూస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులను. ఎవడు ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్ కూడా ఇస్తలేడు, వీడు వస్తే చెప్పులు కూడా ఎత్తుకపోతాడేమో అన్నట్టుగా.